నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నా పేరు వెన్నెల. ముందుగా ప్రేక్షకులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. దీపావళి పండుగ అంటేనే అతి పెద్ద పండుగ, ఆనందంగా జరుపుకునే పండుగ. కొన్నిసార్లు ఆదమలిస్తే ఆ పండుగ విషాదం అవుతుంది. అలాగే ఊరూరా పిల్ల పెద్ద అని తేడా లేకుండా అందరూ ఆనందంగా జరుపుకునే పండుగ. ఈ దీపావళి పండుగ నాడు హాస్యం కూడా తోడైతే హాస్య దీపావళిగా మారుతుంది. ఇప్పుడు మనందరినీ అలరించడానికి మనతో పాటు ఉన్నారు హాస్య బ్రహ్మ, హాస్యావధాని, చతురానన డాక్టర్ శంకర్ నారాయణ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్, ఫస్ట్ గా ముందుకు మీకు దీపావళి పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా అండి. థ్యాంక్ యూ సార్. అయితే మీరు సాహితీమూర్తులు. నా పేరు వెన్నెల సార్. మరి వెన్నెల అంటే మరి వెన్నెలకు శుభాకాంక్షలు కూడా, ఎందుకంటే అందరూ వెన్నెలను అభిమానిస్తారు కదా. పగలే వెన్నెల అనే సినిమా పాట కూడా ఉంది కదా. అవును సార్. అంటే ఇప్పుడు చీకటి పోయి వెలుగు వచ్చే పండగ ఇది. అవును, ఆ పండుగలో నేను ఒక వెలుగుని, మీరు ఒక వెన్నెల. అంతే సార్. మొదటిగా నా ప్రశ్న ఏంటంటే, మీరు సాహితీమూర్తులు, శారదాంశ సంభూతులు, నవ్వులతో రింప చేయగల నిపుణులు, అక్షరాలతో మ్యాజిక్ చేయగల చతురులు. అసలు మీరు సాహిత్యంలో దిట్ట. అసలుకి మీ దృష్టిలో దీపావళి పండుగ అంటే ఏంటి సార్? అమ్మా, మీ పేరేమిటి? నా పేరు వెన్నెల సార్. అమ్మా, ప్రతి నెలలో కూడా మీకు దీపావళి శుభాకాంక్షలు. ప్రతి నెలలో కూడా అన్నిటికంటే ఇంపార్టెంట్ రోజు రెండు. ఒకటి అమావాస్య, ఒకటి పౌర్ణమి. పౌర్ణమి అంటే వెన్నెల. అమావాస్య అంటే అందరూ భయపడతారు, కట్టిగా చీకటి అని. ఇది అమావాస్య రోజు వచ్చే పండుగ, వెలుగులు నింపడానికి. ఆయన పగలే వెన్నెల అనే పాట కూడా రాశారు కదా. వెన్నెల అనేది అందరికీ ఆకర్షణీయమైంది, ఇష్టపడేది. కాబట్టి మీరు ఇంటర్వ్యూ చేయడం అనేది నాకు సంతోషం. మీరు దీపావళికి మారు పేరు వెన్నెల అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, అసలుకి మీ దృష్టిలో దీపావళి అంటే ఏంటి సార్? దీపావళి అంటే పాపావళిని పోగొట్టే దీపావళి. వాళ్ళు పాపాలు ఎన్నో చేస్తుంటారు. నరకుడు కూడా బాగా పాపాలు చేసిన వాడు, నరకాసురుడు. వాడిని చంపేసిన పండగ ఇది. వాడిని చంపేసిన పండగ. ఈ పండగ ప్రాముఖ్యం మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి, మనకి పండగ అనగానే కృష్ణ పరమాత్ముడు గుర్తొస్తాడు, అంతే కదా. అంటే మొట్టమొదటి వాడు నరకాసురుడు. ఆ నరకాసురుడిని చంపింది సత్యభామ. ఆమె మీద కూడా నేను శతకం రాశాను. ఈ దీపావళి పండుగ రోజు కృష్ణుడు అన్నాం కదా, కృష్ణుడి మీద కూడా శతకం రాశాను. లక్ష్మీదేవి పూజలు చేస్తారు, ఆ లక్ష్మీదేవి మీద కూడా శతకం రాశాను. ఇది రిలీజ్ కాబోతోంది. లక్ష్మీ శతకం ఇప్పుడు రిలీజ్ అవుతుంది. అయితే నరకాసురుణ్ణి ఎందుకు చంపారు అంటే, వాడు పరమ దుర్మార్గుడు. మొదట మంచివాడే కానీ వాడు చెడు స్నేహం చేయడం వల్ల మనం నరకాసురుడి దగ్గర నేర్చుకోవాల్సిన విషయం కూడా ఉంది. వాడిలా ఎలా ఉండకూడదు అని. స్వతహాగా వాడు మంచివాడైనా బాణాసురుడైన వాడి స్నేహం చేసి వాడు దుష్టుడై ప్రపంచం మొత్తాన్ని పీడించాడు. ఆ పీడించడంలో కూడా రకరకాల రాజ్యాలను వాళ్ళని ఓడించి గందరగోళం పట్టించి అక్కడ యువతులు తీసుకొచ్చాడు. మనం 16,000 మంది గోపికలు అనుకుంటాము కదా కృష్ణ పరమాత్ముడికి. వాళ్ళందరూ కృష్ణ పరమాత్ముడి భోగం కోసం వచ్చిన వాళ్ళు కాదు. వాళ్లను నరకాసురుడు చెరబట్టాడు. వాళ్ళను నరకాసురుడిని చంపి వాళ్ళందరినీ రక్షించడానికి ఆయన వాళ్ళను వివాహం చేసుకున్నట్టుగా ఉందన్నమాట. అది మనం చాలా మంది ఏమనుకుంటామంటే, దేవుళ్ళంతా గొప్పవాళ్ళు, వాళ్ళకి అన్నీ ఉంటాయి, మన మనుషులు మనకేం ఉండవు అనుకుంటాం. మన అదృష్టం ఏంటంటే వెన్నెల గారు, మన అదృష్టం ఏంటంటే దేవుళ్ళని కాకపోవడం. ఎందుకని? దేవుళ్ళం అయితే సత్యవాళ్ళం అంటే లెటర్గా సత్యవాళ్ళం అని కాదు. చాలా సమస్యలు. దేవుళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకేమో వరాలు ఇస్తారు, ఇష్టం లేని వాళ్లకు శాపాలు ఇస్తారు. అవన్నీ వరాలు వస్తాయి, శాపాలు వస్తాయి. మీ మీద నా కోపం ఉంటే నేను మీకు శాపం ఇచ్చేవాడిని, లేదా మీకు వరం ఇచ్చేవాడిని. వరం ఇస్తే హ్యాపీ, శాపం ఇస్తే బీపీ. అదే కదా. అవును కదా. అవును. మరి ఇవన్నీ తప్పించుకున్నాం కదా మనం. నిజమే. ఇప్పుడు మన రోడ్డు మీద వెళ్తుంటాము, వాడు ఎవడో మనకు శాపం ఇస్తే తగిలింది అనుకోండి, మనం ఎంత ఇబ్బంది పడతాం. వరము ఇంకా కూడా దేవతలు కూడా వాళ్ళు ఎంత వస్తుంటే
బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కదా. అవును. వీళ్ళిద్దరిలో విష్ణువు కాస్త జాగ్రత్తగా ఇస్తాడు వరాలు, కానీ బ్రహ్మ శివుడు కాస్త లిబరల్. వాళ్ళు కొంతమంది దుర్మార్గులు కూడా వరాలు ఇచ్చారు. అవును. ఆ వరాల బారిన పడి ఆ వరాల వల్ల అవి ప్రపంచానికి శాపాలై ప్రపంచంలో జనమంతా కూడా నానా అవస్థలు పడ్డారు, దేవతలతో సహా. మళ్ళీ దేవతలందరూ మొరపెట్టుకోవడము, విష్ణు వాళ్ళని చంపడము, ఇవన్నీ అయినాయి. ఇక నరకాసురుడు అనేవాడు సాక్షాత్తు భూమండలాన్ని చెరబట్టాడు. వాడు కృతయుగంలో మనము హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అనే వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళు జయ విజయులు అంటారు. వాళ్ళు మొత్తం మీద విష్ణువు చంపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు. ఆ హిరణ్యాక్షుడు ఏం చేశారంటే భూదేవిని చెరబట్టాడు. భూమండలం మొత్తం చెరబట్టాడు. దాన్ని సముద్ర గర్భంలో ఉంచేశాడు. అంటే భూమికి ఉనికి లేదు. అప్పుడు భూమాత ఏం చేసిందంటే విష్ణువు దగ్గరకు వచ్చి మొరబెట్టుకుంది, నా పరిస్థితి ఇట్లా ఉందని. ఆమెను రక్షించడం కోసం శ్రీ మహావిష్ణువు వరాహమూర్తి, మనం వరాహ అంటాం కదా, వరాహస్వామిని, ఆ వరాహమూర్తి హిరణ్యాక్షుడిని చంపేసి 1000 ఏళ్ల యుద్ధం చేశాడు. అంటే వాడికి ఒక వరం ఉంది, కన్న తల్లి చేతిలో తప్ప ఇంకా ఎవరి చేతిలో కూడా వాడు చావులేదు. ఈ వరం ఎవరు ఇచ్చారు? ఏంటి ఈ వరం మనకి కన్న తల్లి చేతిలో తప్ప చేతిలో బ్రహ్మ ఇచ్చాడు. వాడేంటి ఇంకా దాంతో ఒకసారి వరం ఇచ్చిన తర్వాత ఆ ప్రాబ్లం మీరు కూడా భయపడుతున్నట్టున్నారు. లేదు లేదు, సమస్య భూదేవికి, మనకు కాదు. అంటే మనం భూమి మీద ఉంటున్నాం కదా, అందుకే ప్రాబ్లం ఏమని కొంచెం జంకానంతే. ఏం చేసిందంటే ఆ భూదేవి భయపడి మొరపెట్టుకుంది, దేవతలు మొరపెట్టుకున్నారు. దీంతో ఆ హిరణ్యాక్షుడిని చంపాల్సి వచ్చింది. వాడు హిరణ్యాక్షుడు కూడా సామాన్యుడు కాదు, వాడు గొప్ప తపస్సంపన్నుడు. వాడిని విష్ణువు చంపేశాడు యుద్ధం చేసి. చంపేసిన తర్వాత ఈ భూదేవికి ఆయనకు ప్రణయం ఏర్పడింది. ఆమెను భార్య చేసుకున్నాడు. భార్య చేసుకుని ఒక కలయిక జరిగింది. ఆ కలయిక సాయంత్రం పూట అసుర సంధ్య వేళ జరిగింది. మనం అసుర సంధ్య అంటామే, అది కరెక్ట్ కాదు, అసుర సంధ్య. అసుర సంధ్య సమయంలో వాళ్ళు శారీరకంగా కలుసుకున్నారు. ఆ టైంలో ఆ భూదేవికి పుట్టినవాడు నరకాసురుడు. ఈ నరకానికి నరకాసుడికి ఏం సంబంధం లేదు. మళ్ళీ నరకం నరకం అంటారు కానీ అక్కడంతా నరుకుతూనే ఉంటారు. నరకము అని ఉంటుంది కానీ నరుకుతారు, అది వేరే విషయం. ఈ నరకాసురుడు వీడు మొట్టమొదటి చాలా మంచివాడే. వీడు చెడు స్నేహం వల్ల, బాణాసురుడు అనేవాడి స్నేహం వల్ల వీడు దుర్మార్గుడు అయిపోయాడు. అందరినీ హెరాస్ చేశాడు. వాడు అనేక రాజ్యాలని స్వాధీనం చేసుకొని ఆ రాజకుమార్తెలని, అక్కడ ఉండే స్త్రీలను 16,000 మందిని వీడు చెరబట్టాడు, బంధించేశాడు. ఈ కృష్ణుడు ఈ నరకాసురుణ్ణి చంపుదామంటే మరి డైరెక్ట్ చంపడానికి వీలు లేదు. ఎందుకంటే వీడు ఒక వరం తీసుకున్నాడు. ఎవరు? నరకాసురుడు. కన్న తల్లి చేతిలోనే నీకు చావు. వీళ్ళు పాపం చాలా తెలివికల్లవాడు గాని రాక్షసులు ఎక్కడో టెక్నికల్ గా పొరపాటు పడతారు. పగలుగా హిరణ్యకశిపుడిలో పగలు కానీ రాత్రి కానీ మనిషి కానీ జంతువు కానీ ఇవన్నీ వీళ్ళ ఎవరి చేత చావు ఉండకూడదని వాడు కోరుకున్నాడు. వీడేం కోరుకున్నాడు? వీడికి చివరికి ఒక కన్న తల్లి చేతిలో తప్ప నీకు సావు లేదు అని. మరి కన్న తల్లి చంపదు కదా బిడ్డను. అవును కదా, కన్న తల్లి బిడ్డను చంపదు. నేను అమ్మ శతకం రాశాను. అమ్మ శతకం కూడా రాశాను. ఆ కన్న సత్యభామ శతకం కూడా రాశాను, చేశాను. 39 శతకాలు రాశాను నేను. వాడు ఇక కన్న తల్లి చంపదు కదా అని వాడు ధీమాగా ఉన్నాడు. సత్యభామ తల్లి అనే విషయము నరకాసుడికి తెలియదు. నరకాసుడు కొడుకని చెప్పి సత్యభామకు తెలియదు. అంతే. వాడు దేవుడు కదా, తెలియదు అంటే అన్ని విషయాలు దేవుళ్ళకు కూడా తెలియవు. విధి అనేది ఉంటుంది, దాని మీద కూడా శతకం రాశాను, విధి శతకం కూడా. అది బలీయమైంది. విధి నిరంకుశమైనది విశ్వమందు అని రాశాను. ఆ విధి దాన్ని ఎవరు తప్పించుకోలేరు. జరగవలసినది ఏదో జరిగి తీరు.
దాని నాపుట ఎవరి తరము కాదు. అది చాలా బలీయమైంది. దానికి ఎవరైనా లొంగిపోవాల్సిందే, బలి కావాల్సిందే. నాకు కూడా ప్రేక్షకులు అందరూ కూడా బలి చక్రవర్తుల్లా కనిపిస్తారు. ఎందుకు సార్? ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా బలి ఇది వాళ్లేగా. అయ్యో, ఈ పండగలో దీపావళిలో కూడా ఇప్పుడు ఆ నరకాసురుణ్ణి చంపడానికి బాంబులేసి చంపారంటారు. ఇప్పుడు రాజకీయ నాయకుల్లో ఒకడికొక నరకాసురుడు, వాళ్ళ మీద బాంబులేని వీళ్ళు, వీళ్ళ మీద బాంబులేని వాళ్ళు. అసలు నరకాసురుడి చరిత్ర చదివితే అమ్మ బాబోయ్ అనిపిస్తుంది. అమ్మ ఎవరు? సత్యభామ. సత్యభామ అమ్మ కదా, ఆమె చంపింది. ఆయన కాస్త దెబ్బతిన్నట్టు పడిపోయినట్టు నటించడం వల్ల కృష్ణ పరమాత్ముడు జగన్నాటక సూత్రధారి కదా ఆయన యాక్షన్ చేశాడు. ఆయన యాక్షన్ చేసిన టైంలో ఈమె కోపం వచ్చేసి ఆయన పడిపోయాడని చెప్పేసి వాడిని దాగొట్టేసి చంపేసింది. అందుకని మనం అందరం వాడు చచ్చినా కూడా మనం వాడి ఎత్తిన బాంబులు వేసి దీపావళి పండుగ జరుపుకుంటున్నాం. మనం కాలుష్యాన్ని భరిస్తున్నాము, శబ్దాలని భరిస్తున్నాము, ధ్వని కాలుష్యం, వాయు కాలుష్యం ఇవన్నీ భరించినా కూడా నరకాసుడు చచ్చాడా లేదా, పూర్తిగా చచ్చాడా లేదా అని. కానీ వాడు చావడంలా. అదే సార్, వాడు చాలా మంది నరకాసులు మన కళ్ళ ముందు కనపడుతున్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే ప్రతి సంవత్సరం మనం దీపావళికి నరకాసుని చంపుతాం. ఎందుకని అంటే, ఎందుకు ప్రతి సంవత్సరం ఈ ఆచారం వచ్చింది? ప్రతి సంవత్సరం దీపావళి పండుగ దీపాలు వెలిగించడం ఇవన్నీ చేస్తాం. వీటితో పాటు ఖచ్చితంగా నరకాసుని వధిస్తారు. ఎందుకని అంటే అదేమన్నా పురాణాల్లో వచ్చింది? శ్రీరామచంద్రుడు పెళ్లి చేసుకున్నాడు కదా పూర్వం, మళ్ళీ ప్రతి సంవత్సరం మనం ఎందుకు చేస్తున్నాం పెళ్లి? అంతే ఇది కూడా. అట్లా మనం మన ఆనందం అమెరికా కూడా దీపావళి పండుగను గుర్తించింది. గుర్తించి అక్కడ అంటే అన్ని పండుగలు అక్కడ అమెరికాలో వాళ్ళు చేస్తారు. నేను కూడా అమెరికా ఎస్సార్లు వెళ్ళాను. 15 states లో నేను హాస్యావధానం చేశాను. అక్కడ కూడా చూశాను. అందరూ హిందువులందరూ కూడా చక్కగా పండుగలు చేసుకుంటారు. మనకన్నా ఎక్కువ ఆచారంగా చేస్తూ ఉంటారు వాళ్ళు. అక్కడ పంచలు కట్టుకొని వస్తారు పండుగలకు. ఇక్కడేమో మనకు పంచలు కట్టుకోవడం, ఇక్కడ పంచలు కట్టుకునే వాళ్ళు, అలాగే అయ్యా అనే పేరు గల వాళ్ళు ఎక్కడో కానీ కనపడరు మనకు. కానీ అక్కడ పంచలు కట్టుకుంటారు, అయ్యా అనే పేర్లు కనపడతాయి. ఇవన్నీ చాలా సహజం. అక్కడ మనకిక్కడ వింతలాగా అనిపిస్తుంది. ఈ సత్యభామ కృష్ణ పరమాత్ముడు భార్యలు అంటారు ఆయనకు. ఆ 16,000 మంది కాక వాళ్ళల్లో రుక్మిణి, సత్యభామ వీళ్ళిద్దరు మెయిన్. అయితే ఆయన అదృష్టవంతుడు, కృష్ణుడు అదృష్టవంతుడు. ఎందుకంటే రుక్మిణీదేవి సౌమ్యంగా ఉంటుంది, సత్యభామ ఆమె బాంబులు వేస్తుంటుంది, మాటల బాంబులు. అక్కడ ఆ పారిజాత పుష్పాన్ని కృష్ణ పరమాత్ముడు ఆమెకిస్తాడు, రుక్మిణీదేవికి ఇస్తే అది నారదుడు ఈమెకు చెప్తాడు. ఎవరికి? సత్యభామకు. ఈమె మండిపోతుంది. అనవిని వ్రేటుబడ్డ యురగాంగన యుంబలే అంటే పాము నాగకన్యలాగా రెచ్చిపోయింది. వ్రేటు దెబ్బది పాము మీద ఒక దెబ్బ కొట్టామనుకోండి, అది భయంకరంగా రెచ్చిపోతుంది. అనవిని వ్రేటుబడ్డ ఉరగాంగన ఉంబలే నేయివోయే ఓయ భగ్గున దరికొన్న భీషణ హుతాసన కీల. అగ్ని మండుతుంది అనుకోండి, దాంట్లో నెయ్యి పోస్తే అది ఇంకా బ్రహ్మాండంగా ప్రజ్వలుతుంది కదా. అట్లా ఆమె రెచ్చిపోయింది, కోపం వచ్చింది. ఆమెకి ఇస్తాడా పారిజాత పుష్పం అని. తన దగ్గరికి వస్తారు. పూర్వం వాళ్ళ అదృష్టం ఏంటంటే ఇద్దరు, కృష్ణ పరమాత్ముడు, రుక్మిణి సౌమ్యురాలు, ఈమె కాస్త ఎక్కువ ప్రేమ ఉంది, ఎక్కువ కోపం కూడా ఉంది. రెండు. సత్యభామ సామాన్యురాలు కాదు. అయితే వాళ్ళకు కోప గృహాలని ఉండేవి. మనకేమో సింగిల్ బెడ్రూమ్, కోప గృహాలు ఎక్కడ ఉంటాయి? కోపం వచ్చిందో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మనుషులకేమో 2 in 1. ఆమె పెళ్ళెప్పుడేమో రుక్మిణిలాగా కనిపిస్తుంది, పెళ్ళైన తర్వాత సత్యభామలాగా మారుతుంది. ఇక పెళ్ళైన తర్వాత ఆమెను కంట్రోల్ చేయడం కష్టమైన పని. పెళ్లి చూపులప్పుడు అయస్కాంతంలా కనబడుతుంది, పెళ్ళైన తర్వాత సూర్యకాంతంలా కావచ్చు. కరెక్ట్. ఇప్పుడు రోజుల్లో అట్లనే ఉంది. పెళ్లి చూపులప్పుడు మల్లె తీగలా కనపడచ్చు, తర్వాత కరెంటు తీగలా కనపడచ్చు. దేన్నైనా కూడా తట్టుకోవాలి. భర్త అంటే భరించువాడు అని అర్థం. అందుకే వచ్చిందంటారా? అందుకే అర్థం అది. అలా
అందువల్ల ఇది ఈ పండుగను చాలా 5 రోజుల పాటు చేసుకుంటారు. ధనత్రయోదశి నుంచి మొదలు పెడతారు. చివరకు భగిని హస్త భోజనం ఉంది. అంటే మన సోదరిమణి అక్క కానీ చెల్లెలు కానీ వాళ్ళ చేతి భోజనం తినాలి అని. ఇట్లా రకరకాలుగా ఉంటాయి. నేను 52 ఏళ్ల క్రితము ఒక గేయం రాశాను అంటే దీపావళి మీద. నేను నా జీవితం మొత్తం మీద ₹2 ఖర్చు పెట్టా దీపావళికి. కానీ 72వ సంవత్సరం నుంచి 5 సంవత్సరాల పాటు విశాలాంధ్ర అనే పత్రికలో ప్రతి సంవత్సరం దీపావళికి ఒక గేయం. దీపావళి రాక ఒక 10 రోజుల ముందు రాగానే శంకరనారాయణ గేయం రాలేదే అనుకునేవాళ్ళట. సార్ అసలుకి మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఇవి రాయడాలు కానీ లేకపోతే నేను గీత? నేను 7th క్లాస్ నుంచి రాయడం మొదలు పెట్టాను. 7th క్లాస్. అప్పుడు మా అన్నయ్య చీరాల అనే ఊర్లో ఉండేవారు. ఆయన హెడ్ మాస్టర్ చేశారు. ఆయన నాకు ఛందస్సు నేర్పించారు. ఆ ఛందస్సుతో పద్యాలు రాసేవాడిని. అలా నాకు సాహిత్యం మీద ఆసక్తి ఏర్పడింది. ఈ దీపావళి గేయమమ్మా, ఎవడో నరకాసురుడట, ప్రజలను పీడించేవాడట, ఇందులోని పరమార్థం ఎందుకైనా ఇక వ్యర్థం, గుండె గుండెకు దీటున గురిపెట్టిన తూటాలను దట్టించిన మొనగాడికి వాడు నేడు ఈడు రాడు. కృష్ణ పరమాత్ముడి కన్నా గొప్పవాడు తయారయ్యారు. ఇప్పుడు నరకాసుడి కంటే భయంకరమైన రాక్షసులు తయారయ్యారు. రాసకేళి తాండవించు శ్రీకృష్ణుని వారసునికి అధర్మాన్ని ఎదిరించే గుండె దమ్ము నేడు లేదు. కృష్ణమూర్తి అని పేరు పెట్టుకుంటారు తప్ప ఆ ధైర్యం లేదు. నేను నా 17వ సంవత్సరంలో అష్టావధానం చేశా. అష్టావధానంలో కంభం అనే ఒక ఊరు ఉంది, ప్రకాశం జిల్లాలో ఉంటుంది. ఇప్పుడు అక్కడ జూనియర్ కాలేజీలో నేను అవధానం చేశా. అక్కడ అప్రస్తుత ప్రసంగం అంటే అవధానాన్ని చెరగొట్టేదానికి ఏమైనా అడుగుతుంటారు, పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడగవచ్చు, ఏమైనా అడగవచ్చు, దానికి నిబంధనలు ఏం లేవు. ఏమడిగాడంటే అతని పేరు కృష్ణమూర్తి. సార్ గారెలకు చిల్లి ఎందుకు వేస్తారు పెడతారని అడిగాడు. గారెలకు అంటే ఈ రోజుల్లో నీలాంటి నకిలీ కృష్ణమూర్తులు ఎక్కువైపోయారు, అందరికీ చక్రాలు సప్లై చేయలేక ఈ గారెలు సప్లై చేస్తున్నారు, వేలు పెట్టి తిప్పడానికి అని చెప్పాను. ముక్కుపైన చిరుకోపం నృత్యమాడు సత్యభామ, ప్రతిరూపకు ఈ లలామ దుష్కర్ముల దృంచలేదు ఈ రోజుల్లో. పాత నీతి కథలు చెప్పి బ్రతుకదగిన తాతయ్యకు పణ్యాంగన పరిష్వంగం హృదయంగమైన నేడు. ప్రతి హృదయం నరకమ్మై అసురులతో తీండ్రిస్తే గాండ్రించే నరసింహం తోకముడుచుకున్న నేడు. చీకటి హతమార్చునట్టి విలుకాడెవ్వడు, మధురాధుర సుధవాహిని మహిమాన్విత నెలద ఎవరు. వాడు భూమిని మొత్తాన్ని చెరబట్టాడు కదా, భూమిని మొత్తాన్ని చెరబట్టాడు హిరణ్యాక్షుడు. మరి ఇప్పుడు కూడా కబ్జాదారులు ఉన్నారుగా, అడవులు కొండలు ప్రభుత్వ భూములు ఎడారులామన గడ్డంకి నదులు దొరువులు రాశాను నేను. నదులు దొరువులు అడవులు కొండలు ప్రభుత్వ భూములు అడ్డంక అనుకొని అన్నిటిని ఆక్రమించేస్తున్నారు కబ్జాసురులు. అలాంటివి ప్రతి ఒక్కడంటే ఎక్కడ నరకాసురుడు కనపడతాడో తెలియదు. సత్యభామ ఇంటింట్లో ఉంటున్నది కానీ నరకాసురుడు ఎక్కడ తగులుతాడో తెలియదు. చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టమైపోయింది. మీరు అన్నట్టు చూసుకున్నట్టయితే సత్యభామలు ఎక్కువ మంది ఉన్నారా, నరకాసులు ఎక్కువ మంది ఉన్నారంటారు ఇప్పుడు జనరేషన్? అంటే సత్యభామలు ఇంట్లో ఉంటున్నారు, యుద్ధ క్షేత్రానికి రావడం లేదు. బయటకు వెళ్తే చెరువుల దగ్గర, దురువుల దగ్గర, కొండల దగ్గర, అడవుల దగ్గర మాత్రం నరకాసులు కనపడుతూ ఉన్నారు. వాడికంటే భయంకరమైన వాళ్ళు కనపడుతున్నారు. వాడికి కన్న తల్లి, వాడికి కొంత ఒక వరవన్న ఉంది. ఈ బండికి వీళ్ళ దగ్గర వరాలేం లేవు, అయినా సరే విజృంభించేస్తున్నారు. అంతే అంటారా? అంతే. ఈ కొంత కళల్లో వాటిలో భామనే సత్యభామనే అనే ఉంది కదా, డాన్స్ చేస్తారు కదా, భామనే సత్యభామనే అని. నేను కూడా ఒకప్పుడు పాటలు పాడేవాడిని. మాకోసం మచ్చుకో నాకు మానవత్వం ఉంది, నేను పాడటం లేదు. ఒకసారి నేను పాడుతూ ఉంటే ఒకతను స్టేజ్ మీదకి వచ్చాడు కత్తి పట్టుకొని. ఎందుకంటే శంకరనారాయణ నేను గడగడ వణికిపోతున్నా వాడు కత్తి చూసి. ఎందుకు సార్? వాడు చంపేస్తాడని.
ఎందుకు చంపుతారు అంటే మీ పాట అంటే ఆ, ఆ నా పాట అట్లా ఉంటుంది. ఓ వాడు ఇదైతే వాడేమన్నాడు తెలుసా, కత్తి పట్టుకున్నవాడు, ఆ, శంకర్ నారాయణ ఉమ్, నిన్నేమనను ఉమ్, నేనేమనను, ఉమ్. నీకు సంగీతం ఎవరు నేర్పారో చెప్పు, వాళ్ళని చంపేస్తా అన్నాడు. సార్ ఇది ఎందుకు నాకు అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. ఏదో ఒకసారి మీరు లేదండి, లేదు లేదు. నిజంగానే అంటే జరిగింది. నేను భయపడి ఘంటసాల పేరు చెప్పా. అప్పుడు ఘంటసాల చచ్చిపోయాడు కాబట్టి బతికిపోయాడు. లేకపోతే అయిపోయి ఉండాలి ఇంకో అంటారు. సభలో చెప్పాను ప్రోగ్రామ్ లో, ఆ, చచ్చిపోయే వరకు ఆ, చచ్చిపోయే వరకు పాడి తీరుతారన్న. పాటలు పాటలు పాడి తీరుతాను అన్నాను. ఆ, ఇది నా శపథం ఉమ్, అనేప్పటికీ ఏమంటారు మీరు అన్నాను. అంటే ఒకటి లేచి అడిగాడు, సార్ ఒకటే డౌట్ సార్ అన్నాడు. ఉమ్, ఉమ్, ఏంటయ్యా నీ డౌట్ అన్నా. ఉమ్, సార్ చచ్చిపోయే వరకు పాడతామన్నారు, ఉమ్. మరి మేము చచ్చిపోయే వరకా మీరు చచ్చిపోయే వరకా చెప్పండి సార్ అని. ఓకే. ఆ తర్వాత నాకు ఎట్లా అంటే మీకు మీ అభిమానుల పేరు చెప్పండి, గాయకులు. నా అభిమాన గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆ, గారు. ఆయన కూడా ఆ. నాకు ఫ్రెండే. మీ ఫ్రెండేనా? ఫ్రెండే. ఆయనకు ఏమో సంగీతంలో నాకు హాస్యంలో అవార్డులు ఇచ్చారు, త్యాగరాయ గాన సభ హైదరాబాద్. అవునా? అవును. సూపర్ సార్. అది నేను ఒక చోట అయితే బ్రహ్మాండంగా చప్పట్లు కొడుతున్నారు, ఉమ్, చప్పట్లు కొడుతున్నారు. చప్పట్లు కొడుతుంటే ఏంటో నా ప్రోగ్రామ్ హాస్యావధానాలు ప్రపంచం అంతా చేశాను నేను. ఉమ్, 5 ఖండ, ఒక ఆఫ్రికా ఖండం తప్ప ఉమ్, మనుషులు తిరిగే ప్రతి ఖండంలో కూడా నేను నా ప్రోగ్రామ్ చేశాను హాస్యావధానం. ఉమ్, అరే ఇన్ని చప్పట్లు ఎప్పుడు వినపడలేదు, ఉమ్, ఇక్కడ ఇంత చప్పట్లు వినపడుతున్నాయని లోపలికి వెళ్ళి చూసా. ఉమ్, చూస్తే ఎందుకు చప్పట్లు కొడుతున్నారని చూసా. ఉమ్. దోమలు ఉన్నాయి విపరీతంగా. ఓ ఆ దోమలు చంపడానికి చప్పట్లు కొడుతున్నారు. దోమలు చంపారు. దోమ నా అభిమాన గాయని. దోమ మీ అభిమాన గాయని. మరి ఆ దోమకున్న పాపులారిటీ లేదు నాకు. రాయినైనను కాకపోతిని ఉమ్, రామపాదం సోకగా అనే పాట ఉందిగా, అవును. రాయినైనా కాకపోతే రామపాదం సోక అని ఉమ్, నేను అనుకుంటాను. ఉమ్. దోమనైనా కాకపోతే అనిపించింది నాకు. సార్ వద్దన్నా చప్పట్లు కొట్టదు కదా. అవును సార్ మా కోసం ఒక పాట ఆ పాడండి పాట సార్. వద్దండి. మీరు కలకాలం క్షేమంగా ఉండాలి. ఓకే. అందువల్ల ఆ, మీకు పెళ్ళైందో లేదో నాకు తెలియదు కానీ ఉమ్. మీరు రుక్మిణి కానీ సత్యభామ కానీ అవతారం దాల్చాలి తప్ప ఇది వద్దు. ఓకే. అలా ఉమ్, ఎన్నో ఉంటాయి. ఉమ్, ఓసారి ఆ అమెరికాలో ఉమ్, క్యాన్సస్ సిటీ అని ఒక సిటీ ఉంది, ఓకే. క్యాన్సస్ సిటీ అని. ఉమ్. మీరు మధ్యలో ఏమైనా అనుమానాలు అడగవచ్చు, నాకు చాలా ఉన్నాయి యాక్చువల్లీ. ఉన్నాయా? ఉన్నాయి. మీకు చెప్పిన తర్వాత అడగండి. ఓకే. అక్కడ క్యాన్సస్ సిటీ అనే సిటీలో ఉమ్, నేను హాస్యావధానం చేస్తున్నా. ఉమ్, ముందు రోజు ఆర్గనైజర్స్ ఏం చేశారంటే ఉమ్, ఒకరింటికి తీసుకెళ్లారు. ఉమ్, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పిలిచిన గెస్టులను, ఆర్టిస్టులను, ఉమ్. ప్రముఖుల ఇంటికి తీసుకెళ్తారు కదా, అవును. తీసుకెళ్ళారు. ఉమ్, తీసుకెళ్తే అన్ని మర్యాదలు ఆయనే చేశాడు. ఆ. ఆ ఇంటి ఆవిడ మంచినీళ్ళు ఇవ్వలేదు, ఉమ్, పలకరించలేదు, ఉమ్, నవ్వుహం పెట్టలేదు, ఉమ్. ఇట్లా కూర్చోంది స్టూల్ మీద. ఓ, ఎట్లా ఎందుకని? అని నేను, ఆయనే కాఫీ ఇచ్చాడు, ఆయనే టిఫిన్ పెట్టాడు, మర్యాదలన్నీ ఆయనే చేశాడు. ఉమ్, ఆమె అసలు ప్రమేయమే లేదు, ఉమ్. ఇట్లా కూర్చోవడం తప్ప. ఎందుకు? నాకు అనిపించింది, ఉమ్, ఏంటి నా జోకులు విని ఈమెకు కోపం వచ్చిందంటే ఏమైనా అర్థం ఉంది, ఉమ్, మరి నా మీద అనవసరంగా ఎందుకు కోపం వచ్చింది ఈమెకు, ఉమ్. అంత మూతి ముడుచుకొని కూర్చోవాల్సిన అవసరం ఏమున్నది ఉమ్, అని నేను అనుకున్నా. ఉమ్, అనుకుని బయటకు వచ్చిన తర్వాత అడిగాను, తీసుకెళ్ళిన ఆయన ఆర్గనైజర్ను, ఉమ్, ఏమండి అంత దూరం నుంచి ఇండియా నుంచి వచ్చా నేను, ఉమ్, ఆ మర్యాదలు ఇంటికి తీసుకెళ్లారేంటండి, ఉమ్, మర్యాద లేదు, ఉమ్, వాళ్ళింటికే పని కట్టుకొని ఎందుకు తీసుకెళ్లారని నన్ను ఉమ్, అంటే, ఆయన అన్నాడు, వాళ్ళు మంచివాళ్ళండి, ఉమ్, ఈ మధ్య ఆమెకు మెంటల్ వచ్చిందండి, ఉమ్, డిప్రెషన్లో ఉంది, ఉమ్, అందువల్ల అట్లా ఉంటుందండి, మా చాలా మర్యాదస్తులు మంచివాళ్ళు వాళ్ళు, ఉమ్, ఆ, అందుకని తీసుకొచ్చామండి అన్నారు. ఉమ్. నిజమే కదా, ఎవరి మెంటల్కి ఎవరు బాధ్యుడు, అంతే కదా. మెంటల్ అవును. సానుభూతి చూపించాల్సిన విషయం తప్ప ఆ, అది కోప్పడాల్సిన విషయం కాదు ఉమ్, అని నేను ఊరుకున్నా. ఓకే. మర్నాడు ఒక పెద్ద ఆలయంలో, ఆ, క్యాన్సస్ సిటీలో ఉమ్, పెద్ద గుడిలో ఉమ్, హాస్యావధానం జరిగింది. ఉమ్, ఆమె మొట్టమొదటి సీట్లో కూర్చుంది, ఫస్ట్ రోలో కూర్చుంది ఆమె ఆ, వరుసలో. ఉమ్, నేను అమ్మ బాబోయ్ ఈమె కూర్చుందే, ఉమ్, ఈవిడ మెంటల్ ఆవిడ ఈమె కూర్చుందే ఉమ్, అని నేను బాధపడ్డా.
బాధపడ్డారు. కనీసం ఫస్ట్ సీట్లో వరుసలో కూర్చునే వాళ్ళన్నా ఎంజాయ్ చేస్తే ఆర్టిస్టుకు సంతోషం కదా. నేను టెన్షన్ పడ్డా. అయితే ఆశ్చర్యకరంగా ఆమె నవ్వింది, చప్పట్టు కొట్టింది. చివరకు స్టేజ్ మీదకి వచ్చి, శంకరనారాయణ గారు మీ జోకులు బాగున్నాయండి, నేను నవ్వాను, చప్పట్టు కొట్టాను, మీతో ఒక ఫోటో కావాలండి అని అడిగింది. 2004లో. ఇంత మటుకు నిజమే జరిగింది. నేను చాలా గర్వపడ్డా. ఇప్పుడు మీకోసం కల్పించి చెబుతున్నా. మీలాంటి వాళ్ళకు వాళ్ళకి చెప్పా, మనకు ఆంధ్రాలో వాల్యూ లేదు కానీ అమెరికాలో ఉంది. ఒక మెంటల్ ఆవిడ, డిప్రెషన్ ఉన్న ఆవిడ, నన్ను ముందు రోజు పలకరించని మనిషి, మంచినీడు కూడా ఇవ్వని మనిషి, నవ్వు మొహం కూడా పెట్టని మనిషి నా ప్రోగ్రాంకి వచ్చి నా జోకులకు నవ్వి చప్పట్లు కొట్టి చివరకు నాతో ఫోటో కూడా దిగిందండి. ఆర్టిస్ట్కు ఇంతకంటే ఎక్కువ ఏం కావాలండి అన్నాను. అంటే చెప్పిన ఆయన ఏమన్నారు తెలుసా, ఏమండి ఆమె ఎందుకు నవ్విందో మీకు అర్థమైందా అన్నాడు. అంటే తెలియదు అన్న. కనీసం చప్పట్లు ఎందుకు కొట్టిందో కూడా తెలుసుకోలేకపోయారా అన్నాడు. ఏదో తిరకాసు ఉంది అనుకున్నా. తెలియదన్నా. అయ్యో అంతమంది వెళ్తే ఎంతమంది వెళ్ళారు మీరంటే 10 మంది వెళ్ళామన్నారు. 10 మంది వెళ్తే మీ ఒక్కడితోనే ఫోటో ఎందుకు దిగిందో తెలుసుకోలేకపోయారా అన్నాడు. తెలుసుకోలేకపోయానన్నా. నేను చెబుతా వినమన్నాడు. ఆమె ఎందుకు నవ్విందంటే, ఎందుకు చప్పట్లు కొట్టిందంటే, ఎందుకు మీ ఒక్కడితోనే ఫోటో దిగిందంటే, ఇన్నాళ్లకు నాలాంటి మెంటల్ వాడు, డిప్రెషన్ వాడు వచ్చాడు. ఈ ప్రపంచంలో నేను ఒంటరిదాన్ని కాదు, నాకు ఒక తోడున్నాడని ఆనందంతో ఆమె చప్పట్లు కొట్టింది, నవ్వింది, ఫోటో దిగిందండి. ఓవర్ ఎస్టిమేట్ చేసుకోండి, వీలు లేదన్నాడు. అయ్యో, మీ డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, చెప్తాను. నాకు మీరు ఇందాక రుక్మిణి గురించి, సత్యభామ గురించి చెప్తూ ఉన్నారు. అవును. మీ లైఫ్ లో రుక్మిణి సత్యభామ ఉన్నారా, లేకపోతే ఒకళ్ళలోనే రుక్మిణి సత్యభామ ఉన్నారా? ఒకళ్ళలో చూస్తున్నానండి. ఒకళ్ళని చూస్తున్నా. గృహం కట్టించలేను. అప్పుడు అదే మీ వైఫ్ కి కోపం వచ్చినప్పుడు కృష్ణ పరమాత్ముడు ఏం చేశాడంటే, కృష్ణ పరమాత్ముడు లాంటి వాడు ఆమె కోపం వచ్చింది కదా ఆమెకు, సత్యభామకు కోపం వస్తే కోపగృహం అని వాళ్ళకు రాసి ఉంటుంది. లోపలికి అడిగి కోపంలో ఉందని అర్థమైపోయింది. ఇంకా ఆమె సామాన్యురాలు కాబట్టి ఆమెను అనునయించాలి. ఆమె దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే ఆమె కాలుతో విసిరేసింది. అది కృష్ణుడి తలకు తగిలింది. దాన్ని పారిజాతపాణం అని ఒక పుస్తకం రాశాడు. ముక్కు తిమ్మన అంటారు ఆయన, నంది తిమ్మన అని కూడా అంటారు. పారిజాతాపహరణం అని ఒక కావ్యం రాశాడు దీని మీద. అక్కడ అందులో రాశాడు, ఆమె కాలు మొహాన్ని తగినట్టుగా కేర్ చేయలేదన్నమాట, అంత కోపంగా. జలజాతాసన వాసవాది సుర పూజా భాజనంబై తనర్చు లతాంతాయుధు కన్న తండ్రి శిరము అచ్చో వామపాదం తొలగంద్రోసి, అది కూడా ఎడమకాలతో నెట్టిపారేసింది. తొలగంద్రోసె లతాంగి అట్లయగు నాథులు నేరముల్సేయ పేరడుకం చెందిన ఎట్టి కాంతలు ఉచిత వ్యాపారములు నేర్తురేని. బ్రహ్మాండమైన కోపం భార్యకు వస్తే నాథులు ఇట్లాంటివి చేస్తారు అని దీని మీనింగ్ అది. అదేంటంటే ఎంతో మంది నమస్కారం చేసిన ఆ తలను ఈమె కేర్ చేయాలి. కృష్ణ పరమాత్ముడి తలను డోంట్ కేర్ అన్నదనమాట ఆమె కోపం వస్తే. అలాంటి ఆమె అంత కోపం చూపించిన ఆమె యుద్ధం వచ్చినప్పుడు నరకాసురుని చంపేసింది. ఆమెలో కూడా 2 in 1 ఉన్నారు. అంటే ఆమెకు విపరీతమైన ప్రేమ, విపరీతమైన భర్త అంటే తనకు 7 గడగా ఉండాలన్నది. సత్యభామ నాకు 7 రకాల రక్ష ఇచ్చేవాడు కృష్ణుడని, మనం ఎరిగేదే ప్రాణమైన మగడిట్లయినా అన్నది. మగడే గనక సవతికి ఆ పువ్వు ఇస్తే ఆమెకంతా మండుతుంది. అందువల్ల ఈమె కోసం పారిజాత వృక్షమే తెచ్చిచ్చాడు. చెట్టు ఆమెకు పువ్వు అయితే ఈమెకు చెట్టు తెచ్చాడు. అది సెకండ్ వైఫ్ గొప్పతనం. ఎక్కడ తెచ్చారు ఈ కూరలు అంటే సెకండ్ వైఫ్ కర్రీస్ నుంచి తెచ్చారన్నాడు ఒకడు. ఆ తర్వాత వాడి పని సత్యభామ చేతిలో పడటైంది. అలాగే సార్, ఇప్పుడు దీపావళి చాలా మంది జరుపుకుంటున్నారు. ప్రెసెంట్ సిచ్యువేషన్ లో, ప్రెసెంట్ జనరేషన్ మనం చూస్తే శబ్ద కాలుష్యం అవుతుంది, వాయు కాలుష్యం అవుతుంది. అసలు దీపావళి పండుగ అనేది మనకు తెలిసినంత వరకు, నాకు తెలిసినంత వరకు దీపాలని పెట్టుకొని ఆరాధించుకోవాలి, దీపం జ్యోతి పరబ్రహ్మ అన్నారు, లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలి అని నాకు తెలుసు. కానీ ఇప్పుడున్న జనరేషన్
కంప్లీట్ విరుద్ధం. కొన్ని పాటలకి కూడా అసహ్యమైన నృత్యాలు చేస్తూ అవును పార్టీలు జరుగుతున్నాయి. అవును అది కూడా దీపావళి రోజు నాడే. ఇవన్నీ అసలుకి ఇప్పుడున్న జనరేషన్ కి మీరు ఏం చెప్తారు అసలుకి? జ్యోతిని వెలిగించడం కాదు, నీతిని వెలిగించాలని. నీతి లేని జ్యోతి ప్రయోజనం లేదు. కరెక్ట్. అసలు వెలుగు నీతిలో ఉంటుంది, జ్యోతిలో కాదు. అందులో మనం నీతివంతులైతే ఆ నిజమైన ప్రకాశం, ఆ దీపావళిని వరుసలో పెడితే అప్పుడు ఇలా ఇప్పట్లాగా కరెంటు లేదు, వెలుగులు లేవు, చెమ్మ చీకట్లు. ఆ చిమ్మ చీకట్లో వెలుగునివ్వడానికి అట్లా చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మంచి బ్రహ్మాండమైన వెలుగులు ఉన్నాయి. కానీ మనము ఆ వాయు కాలుష్యంతోటో ధ్వని కాలుష్యంతోటో మనల్ని మనం ఇబ్బంది పెట్టుకోకూడదు. అనవసరంగా అనారోగ్యాలు వచ్చి తర్వాత టపాసులు పేరుస్తుంటే అది ఎవరికైనా హానిగా తగిలి గాయాలు వచ్చి నేను చదివేటప్పుడు కుమారస్వామిని ఒక ఫ్రెండ్, అతని శరీరం కాలింది పాపం. ఆ తర్వాత టీపీఎస్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో కూడా పనిచేశాడు. ఆ చిన్నప్పుడు ఆ ప్రభావం నా మీద బాగా పనిచేసింది. ఇది తప్పు, అందుకు మీరు 2 రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పాను కదా. టపాసులు నాకు పాస్ మార్కులు కావాలి కానీ టపాస్ మార్కులు అవసరం లేదు. మనస్సులో ఆరాధన ఉండాలి, లక్ష్మీ పూజ చేయాలి. లక్ష్మీ పూజ బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఆ లక్ష్మీదేవి కటాక్షం ఉండాలి. లక్ష్మీదేవి కటాక్షం ఉండాలంటే సరస్వతి కటాక్షం ఉండాలి. సరస్వతి కటాక్షం కలిగితే ఆటోమేటిక్ గా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అంతే కదా. సరస్వతి లేని వాడిని లక్ష్మి కూడా వరించదు. నిజమే ఏమండి? అవును నిజమే సార్. అలాగే సార్ ఇప్పుడు ఏంటంటే చాలా మందికి దీపం వెలిగించడం కూడా దీపావళికి ఆర్టిఫిషియల్ దీపాలు పెడుతూ ఉంటారు. అవును. ఇది వరకు మనస్సు కూడా ఆర్టిఫిషియల్ అయిపోయింది. అదే ఇది వరకు ప్రమిదల్లో నూనె నెయ్యో ఆవు నెయ్యో పోసి వెలిగించే వాళ్ళు. ఇప్పుడు ఆ బాధ కూడా లేదు, డైరెక్ట్ దీపాలు ఆర్టిఫిషియల్ పెట్టేస్తున్నారు, లేదా కొవ్వొత్తులు పెడుతున్నారు చాలా చోట్ల. అవును. ఇది తప్పు కదండి. అంటే జీవితమే ఆర్టిఫిషియల్ అయిపోయింది. అదే అసలు కొవ్వొత్తులు పెట్టడం వెనక, కొవ్వొత్తులు మన ఆచారం కాదు, దీపం వెలిగించు చక్కగా అని చెప్పంటారు. అవును. కానీ అట్లాంటిది ఇంటి బయట గుమ్మం ముందు మనం దీపాలు పెట్టాల్సిన పోయి కొవ్వొత్తులు పెడుతున్నారు, లేదా ఆర్టిఫిషియల్ దీపాలు పెడుతున్నారు. అసలుకి నేచురాలిటీ పోతున్నది, నేచర్ పోతున్నది. అవును. నేచురాలిటీ దెబ్బతింటం వల్ల నేచర్ దెబ్బతింటోంది. ప్రకృతి దెబ్బతింటే ప్రాణులన్నీ దెబ్బతింటాయి, మనుషులే కాదు. సర్వే జనా సుఖినో భవంతు అంటారు కదా, ప్రజలందరూ సుఖంగా ఉండాలని. నేనేమనంటే సర్వే జనా సుఖినో భవంతు లాభం లేదు. ఇప్పుడు ఇందాక చెప్పిన నరకాసురు లాంటి వాడు కూడా సుఖంగా ఉంటే మనం చస్తాం కదా. అందువల్ల సర్వే సుజనా సుఖినో భవంతు అన్నాను. సర్వే సృజనా సుఖినో భవంతు, సర్వే సృజనా సుఖినో భవంతు, సర్వే సజ్జనా సుఖినో భవంతు. మంచి వాళ్ళందరూ హాయిగా ఉండాలి, రాక్షసులు లాంటి వాడు కాదు. తర్వాత నేను ఇంకా మార్చానంటే మరి మనమే సుఖంగా ఉంటే ప్రకృతిలో ఎన్నో ప్రాణులు ఉంటాయి కదా, ఆ ప్రాణులు కూడా బతకాలి కదా. అందుకనే సర్వే ప్రాణయ సుఖినో భవంతు అని, అన్ని ప్రాణులు కూడా సుఖంగా ఉండాలి. మన మతంలో ఉండే గొప్పతనం ఏంటంటే మరి ఎద్దులో దేవుణ్ణి చూస్తుంది, చూస్తాం. ఆవులో దేవుడు గోమాత చూస్తాం. పాములో కూడా దేవతలు నాగదేవతను చూస్తాం. ఆ పామును మరి శివుడు ధరించాడు, నాగభూషణం పామును ధరించిన వాడు. ఆ శేషశయనుడు పామును శయనంగా చేసుకున్నవాడు విష్ణుమూర్తి. కాబట్టి ప్రాణులన్నీ సుఖంగా ఉండాలి. సుఖంగా పూర్వం అంటే ప్రకృతి చాలా సహజంగా ఉండేది. ఇప్పుడు మన అధునాతన నాగరికత వల్ల, పారిశ్రామిక నాగరికత వల్ల ప్రకృతి కలుషితమైపోయింది పూర్తిగా. మనం పీల్చే గాలి ప్రమాదకరమైంది, తాగే నీళ్లు ప్రమాదకరమైనవి. వీటన్నింటి వాటితో పాటు మనం ఉండే పరిసరాలన్నీ బాగా భయంకరంగా ఉంటే మనం పరిసరాలు కాపాడుకోకపోతే మనం బతకలేము. అందువల్ల అవి మనం ఆ జాగ్రత్తలు తీసుకోవడమే మంచిది. చివరి గణపతి ఉత్సవాలకు కూడా మరి గణపతి మట్టి గణపతిని వాడమంటారు కదా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా మట్టి గణపతి వాడమంటారు కదా. రకరకాల వైద్యాలు ఉన్నాయి మనకు. మీకు అల్లోపతి ఇష్టమా, హోమియోపతి ఇష్టమా, ఏ పతి ఇష్టము? మీ పతి ఇష్టము, అది కాకుండా ఆడవాళ్ళందరికీ పతి ఇష్టము, భర్త. అది కాకుండా అలోపతి వైద్య ప్రకారము అలోపతి వాడతారు. కొంతమందికి అలోపతి ఇష్టము, హోమియోపతి ఇష్టము, కొంతమందికి నేచురోపతి ఇష్టము. నాకు మాత్రం గణపతి ఇష్టం. ఎందుకు అంటే ఆ గణపతి పూజ చేసినప్పుడు రకరకాల పత్రి వాడతాం. ఆ పత్రి వల్ల మనకు ఆయుర్వేదం
మన ఆరోగ్యానికి ఉపయోగపడే మందులవి. అందువల్ల ఓకే. అన్నిటికంటే గణపతి మంచిది. గణపతి అవును. కానీ గణపతికి కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసి అవన్నీ ఇప్పుడు ఆ మానేసి విగ్రహాలు అవి చేయమని పడేస్తున్నారు. చెప్తున్నారు కదా. అవును. అది ఓకే. సార్ అలాగే చూసుకుంటే దీపావళి నాడు చాలా మంది ఆచరించాల్సిన విధానాలు ఏంటి మీరు చెప్పాలంటే? ఏ విధానాలు ఆచరిస్తే చాలా అంటే బాగుంటుంది అంటారు? నా నాకేంటంటే పూజలు వాటి మీద పెద్ద ఇష్టం ఉండదు. మనస్సులో పూజ. మనస్సు. ఎందుకంటే మనస్సును ఏది కలుషితం చేయలేదు, అవును. మనమే చేయాలి మనసును. ఉమ్, ఆ మనసును మనము పవిత్రంగా ఉంచుకున్నట్టయితే ఉమ్, మనం వస్తువుల్లో ఆ, కనపడుతున్న తప్ప హడావుడి, ఉమ్, మనసులో శ్రద్ధ తగ్గింది, చిత్తశుద్ధి ఉండదు. ఉమ్, చిత్తశుద్ధి లేని శివపూజలేలయా విశ్వదాభిరామ వినరవేమ అన్నాడు అవును. వేమన. ఉమ్, దీపావళి గురించి ప్రత్యేకమైన కావ్యం రాశాడు ఒక ఆయన, ఓకే. వేదుల సత్యనారాయణ శాస్త్రి గారిని. ఆయన పేరు చెప్తే దీపావళి గుర్తొస్తుంది. ఆహా, దీపావళి అనగానే ఆయన గుర్తొస్తాడు. ఓకే. ఇవన్నీ కూడా మనం ఉమ్, ఆ మనసు చిత్తశుద్ధి లేకుండా ఉమ్, మేము 10,000 రూపాయలు పెట్టి స్పెషల్ దర్శనం వెళ్ళాము, ఉమ్, భక్తులందరినీ ఆపేసి మాకు స్పెషల్ దర్శనం ఇచ్చారు ఉమ్. అంటే వాళ్ళందరినీ ఆపిన పాపం ఎవరికి? వాళ్ళకి. మనకే కదా. అవును. ఎవరైతే అందువల్ల ఆపారో వాళ్ళకి. మనస్సు లగ్నం కావాలి. ఉమ్, మనస్సు దేవుడి మీద లగ్నం చేసి ఉమ్, పూజ ఏం చేసినా పర్వాలేదు, ఏం చేయకపోయినా పర్వాలేదు. ఉమ్, మన సంప్రదాయంలో కూడా బంగారం నుంచి మొదలుపెట్టి ఉమ్, రాగి వరకు ఇది చేసినా పర్వాలేదు, అది చేసినా పర్వాలేదు. అవును. భక్తిహీనం, క్రియాహీనం. భక్తితో కూడా చేయమన్నారు. ఆ భక్తి ఉండాలి. అంతే. భక్తి లేనప్పుడు ఏం చేసినా వేస్ట్. ఉమ్, భక్తి ఉంటే ఏమి చేయకపోయినా కూడా కుదురుతుంది చేతుల్లో. మనస్సులో భక్తులు ఉండాలి. మీరు చాలా పుస్తకాలు రాశారు కదా, ఆ. ఇప్పటిదాకా ఎన్ని పుస్తకాలు రాశారు? 70 పుస్తకాలు రాశానండి. 70 పుస్తకాలు. దాంట్లో రాశాను. ఏమేమి అంశాలు సార్ పొందుపరిచింది? పొలిటికల్ ఎక్కువ ఉన్నాయి. పొలిటికల్. పొలిటికల్, సాహిత్యం, సామాజికము, భాష, ఇవన్నీ సాహిత్యం, భాష, పొలిటికల్ ఇవన్నీ మెయిన్. సామాజికమైనవి. ఒకళ్ళు నా మీద పిహెచ్డి కూడా చేశారు. ఓ, నేను నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని, ఫస్ట్ బ్యాచ్. ఓకే. అదే యూనివర్సిటీ వాళ్ళు నేను చదువు మానేసిన తర్వాత అక్కడ నేను పిహెచ్డి చేస్తూ మధ్యలో మానేసి ఈనాడులో ఉద్యోగం కోసం వచ్చా ఆహా, జర్నలిస్ట్గా. ఓకే. అదే యూనివర్సిటీ, నేను చదివిన యూనివర్సిటీ 30 ఏళ్ల తర్వాత నా మీద పిహెచ్డి చేయించింది శ్రీనివాసరావు గారిని, సిహెచ్ శ్రీనివాసరావు గారిని. ఆయనకు పిహెచ్డి ఇచ్చారు. సూపర్ సార్. హాస్య బ్రహ్మ శంకరనారాయణ జీవితం రచనా విన్యాసాలు అనే టాపిక్ అది. ఒకసారి మా కోసం ఒకసారి నవ్వుల కితాబుని వెలిగించండి సార్. మనం ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఆరోగ్యం గురించి ఒక దంపతులకు ఒక అమ్మాయి పుట్టింది. ఓకే. అమ్మాయి పుడితే ఇప్పుడు నేను శ్రద్ధగా చేయాలని చెప్తున్నా కదా, అవును. ఆ అమ్మాయి పేరు శ్రద్ధ అని పెట్టారు. శ్రద్ధ. అందరూ బ్రహ్మాండంగా మెచ్చుకున్నారు. మరి తర్వాత కొన్నాళ్ళకు రెండో అమ్మాయి కూడా పుట్టింది. ఓకే. పుడితే అంజలిదే గైకోరా అనే పాట ఉంది కదా, అంజలి పెడితే బాగుండు అనుకున్నారు. ఈ శ్రద్ధ హాస్పిటల్ అని పెట్టాడు పాపం డాక్టర్ గారు. శ్రద్ధ హాస్పిటల్ అని పెట్టారు. ఈ చిన్న అమ్మాయి కొద్దిగా పెద్ద అయిన తర్వాత అక్క పేరుతోనే హాస్పిటల్ ఉంది, నా పేరుతో ఎందుకు లేదు, నా పేరు కూడా ఉండాల్సిందే అన్నది. మరి తండ్రి కదా, తల్లి కదా, వాళ్ళు పాప నిజమే కదా అని చెప్పి ఈ అమ్మాయి పేరు కూడా కలిసి వచ్చేట్టుగా శ్రద్ధాంజలి హాస్పిటల్ పెట్టారు. ఓకే. శ్రద్ధాంజలి. ఇంకెవరు వస్తారు సార్ శ్రద్ధాంజలి అని పెడితే? ఎవరు? నేను వాస్తు చూస్తుంటాను. వాస్తు చూస్తుంటే ఒక డాక్టర్ గారు తీసుకెళ్లారు. అది హాస్పిటల్. నేను ఎక్కువ పరిసరాలు చూస్తాను, ఎక్కువ ఇంట్లో చూస్తారు అందరూ. నేను బయట ఎలా ఉంది సరౌండింగ్స్ ఎలా ఉన్నాయో చూస్తాను. చూస్తే పక్కన శ్మశానం ఉంది. అబ్బా. శ్మశానం ఉంటే నేను అయ్యో శ్మశానం ఉందండి, హాస్పిటల్ పైకి రావడం లేదు అన్నాడు ఆయన. అంటే ఎట్లా వస్తుందండి, శ్మశానం ఉంది కదా అన్న. అంటే ఆయన ఏమన్నాడు తెలుసా, లేదండి ముందు శ్మశానం లేదు, నేను హాస్పిటల్ పెట్టిన తర్వాతనే శ్మశానం డెవలప్ అయిందండి అన్నాడు. ఇది శ్రద్ధాంజలి హాస్పిటలే కావచ్చు. ఓ అదే కదా, ముందు హాస్పిటల్ పెట్టాక వచ్చింది శ్మశానం అనేది. ముందు లేదన్నాడు. మన తెలుగు వాళ్ళం ఎంత అదృష్టవంతులం అంటే, గణపతి గురించి చెప్పాను కదా, వినాయకుడు, ఆయన తెలుగు వాళ్ళు అల్లుడండి. ఆయన భార్య తెలుగు అమ్మాయి, సిద్దిపేట అమ్మాయి. సిద్దిపేట. ఓకే. బుద్ధి సిద్ధిలో సిద్దిపేట అమ్మాయి అంటున్నా.
ఒకడు పాపం ఒక ఆ ప్రాంతంలో ఆయనే ఆ గణపతి మీద భక్తితోటి కూతురు పేరు సిద్ధి అని పెట్టాడు. కొన్నాళ్ళకి ఇంకో అమ్మాయి కూడా పుట్టింది. ఆ అమ్మాయి పేరు మరి సిద్ధి పెట్టినప్పుడు బుద్ధి కూడా పెట్టాలిగా, బుద్ధి అని పెట్టాడు. ఆ అమ్మాయి 4 ఏళ్ళు కాగానే ఆ అమ్మాయి క్లాస్మేట్స్ రావడం, అంకుల్ బుద్ధి లేదా అని కొంతమంది, బుద్ధి లేదా, బుద్ధి కనపడటం లేదు, బుద్ధి ఉందా, బుద్ధి ఉందా అసలు చెప్పండి. ఆ దెబ్బకు అమ్మాయి పేరు మార్చారు, సిద్ధి బరు శుద్ధి అని మార్చారు, బుద్ధి బరు శుద్ధి అని మార్చారు. అది కూడా ప్రాబ్లం అయింది, శుద్ధి లేదా. శ్రద్ధాంజలి, బుద్ధి, నిజంగా శ్మశాన వాటిక, ఇలాంటివన్నీ కూడా ఎన్నో విశేషాలు ఉంటాయి. ఒక చోట ప్రొద్దుటూరు అనే ఊరుంది ఆంధ్రప్రదేశ్ లో, కడప జిల్లాలో ప్రొద్దుటూరు అని. ఇప్పుడు ఏ జిల్లా అయిందో తెలియదు నాకు. ఆ ఊళ్ళో నేను ప్రోగ్రాం చేస్తున్నా. ప్రోగ్రాం చేస్తుంటే జనం ఆహా ఆహా అంటూ ఉన్నారు. నేను కూడా రెచ్చిపోయి జోకులు చెబుతున్నా, వాళ్ళు ఆహా ఆహా అంటున్నారు. ఎంతవరకు తెగడం లేదు. ఆర్టిస్ట్కి ఏంటంటే అటువంటి మాటలు వినపడితే రెచ్చిపోతారు కదా. నేను రెచ్చిపోయా. కొద్దిసేపు తర్వాత ఒక అబ్బాయి లేచి అడిగాడు, సార్ ఆహా అంటే అర్థం తెలుసా అన్నాడు. ఏంటి బాబు అన్నా. సార్ ఆహా అంటే తెలీదా అన్నాడు. తెలియదన్నా. అందరికీ తెలుసు కదా సార్ అన్నాడు. ఏంటి బాబు నాకు తెలియదంటే, ఆహా అంటే ఆపు హరికథ అన్నాడు. కానీ నిజానికి హరికథ చెప్పడం చాలా కష్టం. దానికి సంగీతం రావాలి, సాహిత్యం తెలియాలి, హాస్యం ఉండాలి, డాన్స్ రావాలి, నటన రావాలి, మంచి రూపం ఉండాలి. ఇవన్నీ ఉంటేనే కానీ ఆ హరికథ చెప్పలేరు. చొక్కా విడిచి దండ వేసుకొని చెప్తుంటాడు. అందువల్ల ఇవన్నీ కూడా ఉండాలి. అది మీరు ఆహారంతో కూడా చెబుతూనే ఉంటా. సార్ నిజంగా ఆహా ఆహా ఆపమని కాదు, నిజంగా ఓ అలాగే చెప్తుంటే దిల్సుఖ్ నగర్ లో ఒకసారి చెప్పాను. చెప్తే ఒక అబ్బాయి అన్నాడు, సార్ ఆహా అంటే ఆపకు హరికథ అని సార్ అర్థం అన్నాడు. మీరు చెప్పిన జోకకి నవ్వి నవ్వి నా కళ్ళలో నీళ్లు కూడా వస్తున్నాయి, బుగ్గలు కూడా నొప్పులేస్తున్నాయి. సార్ నిజంగా మీరు చెప్తుంటే జోకులు చాలా ఇనుసొంపుగా మాకు ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. అలాగే దీపావళికి వచ్చేసరికి మీరు ఇప్పుడు ప్రజెంట్ ఈ జనరేషన్ జరుపుకునే విధంగా కాకుండా, మీరు ఆల్రెడీ ఎప్పుడో దీపాలు ఆపేశాను అని చెప్పారు, టపాసులు కాల్చడం ఆపేశాను, దీపాలు ఆపారని కాదు, స్విచ్ ఆఫ్ చేస్తుంటా నైట్. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఎలా చేసుకుంటున్నారు ప్రజెంట్ దీపావళిని? ఇప్పుడు ఏం చేస్తున్నాంటే, అందరూ దీపాలు వెలిగిస్తుంటే చూస్తాను, మేము కూడా వెలిగిస్తాము. టపాసులు వేరే వాళ్ళు కారుస్తుంటే చూస్తుంటారు, నేను కాల్చరు. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చానన్నాడు శ్రీశ్రీ. నేను కూడా నేను సైతం ఆ దీపావళికి సమిధ చూసి పరవశిస్తాను. ఓకే సార్, ఇప్పుడు దీపావళికి సంబంధించిన కొన్ని ఐటమ్స్ చెప్తాను. మీ లైఫ్ లో ఆ కితాబు అభివృద్ధి ఎవరికి ఇస్తారు నాకు చెప్పండి. ఫస్ట్ గా చిచ్చుబుడ్డి. చిచ్చుబుడ్డి, ఆ చిచ్చుబుడ్డి అనే బిరుదు బుడ్డి పట్టుకునే వాళ్ళకి ఎవరికైనా ఇస్తా, బుడ్డి మంతులకు ఎవరికైనా ఇస్తా. బుద్ధిమంతులకి. మనుషులు 2 రకాలండి, బుడ్డిమంతులు కొంతమంది, బుద్ధిమంతులు కొంతమంది. బుడ్డిమంతులు బుద్ధిమంతులు. బుడ్డిమంతులు బుడ్డి తాగేవాళ్ళు, మందు కొట్టేవాళ్ళు. వాడు చిచ్చుబుడ్డి లాంటి వాడు. ఒక్కసారి పైకి ఎగుతాడు, మళ్ళీ డౌన్ అయిపోతాడు. అంటే సమాజంలో 2 రకాల మనుషులు ఉంటారండి. కాచి వడబోసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అన్ని సబ్జెక్టులు బ్రహ్మాండంగా వచ్చు, వాళ్ళ శాస్త్రాలు వచ్చు, వాళ్ళు కాచి వడబోసిన వాళ్ళు. రెండో రకం వాళ్ళు స్కాచ్ వడబోసిన వాళ్ళు, వాళ్ళు తాగేవాళ్ళు ఉంటారు. ఈ బుడ్డిమంతులు వాళ్ళని పోలుస్తాను. చిచ్చుబుడ్డి వాడు పైకి ఎగుస్తుంది, మళ్ళీ బ్రహ్మాండంగా ఉంటాడు, వాడు మందు కిక్కు దిగ్గనే డౌన్ అయిపోతాడు. అందువల్ల బుడ్డిమంతులకు ఎవరికైనా కూడా అది. ఒకసారి నన్ను పరిచయం చేస్తూ ఒక ప్రోగ్రాంలో శంకర్ నారాయణ గారు సుపరిచితులు అని చెప్పాడు. చెప్పి నెక్స్ట్ ఏమన్నాడు తెలుసా, ఆయన బ్రాండే వేరున్నాడు. చాలా మంది ఆయన బ్రాండే వేరు అంటే తక్కిన వాడు సార్ మన ఫారిన్ బ్రాండ్ ఏమైనా ఉందా మీ దగ్గర మందు కొట్టేది అని అడిగారు. తర్వాత తెలుగు రాష్ట్రాల్లో కల్చరల్ ప్రోగ్రామ్ అర్థం కూడా మారిపోయిందండి. కల్చరల్ ప్రోగ్రామ్ అంటే మందు కొట్టమని అర్థం వచ్చింది. నేను ఖమ్మంలో
బ్రహ్మాండమైన హాస్యావధానం చేసిన తర్వాత సార్ మీకు కల్చరల్ ప్రోగ్రామ్ అలవాటు ఉందా అని అడిగారు. అంటే కల్చరల్ ప్రోగ్రామ్ అంటే ఇది కల్చరల్ ప్రోగ్రామే కదా అన్న. అది కాదండి, కల్చరల్ ప్రోగ్రామ్ అంటే మందు కొట్టము, ఈ ప్రోగ్రాముల తర్వాత మందు కొడతారు. ఇప్పటి రోజుల్లో ఇది చాలా కామన్ కింద తీసుకుంటున్నారు, కామన్ కింద దాన్ని అలవాటు అలవాటు అయిపోయింది. అసలు తెలుగులో చెప్పాలంటే ఇప్పుడు చాలా మందికి భాష మీద పట్టు కానీ ఆ మాట్లాడే విధానం కానీ ఇప్పుడు మారిపోయింది. దాదాపు ఇంగ్లీష్ అనేది అలవాటు అయిపోయింది జనాలకు కూడా. దాదాపుగా ఆ సంస్కృతిని ఎక్కువ పాటిస్తున్నారు. మన పండగలప్పుడు కూడా ట్రెడిషనల్ గా వేసుకునే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది అయిపోయారు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. డ్రెస్ మారిపోయింది, అడ్రస్ మారిపోయింది. అలాగే సార్ చీమ టపాకే. సీమ టపాకాయ అంటే అది వాడు మొగుడు, మొగుడేనా? అది ఎక్కువసేపు ఉండదు, అది కూడా ఎక్కువసేపు ఉండదు. ఇట్లా ఈ బాంబులు మాత్రం లేడీ, భార్య. హైడ్రోజన్ బాంబులు అంటారు, వెన్న ముద్దలు అంటారు. వెన్న ముద్దలు అంటే చిన్న వయసు పిల్లలు, చిన్న వాళ్ళ మనసే వెన్న వాళ్ళది. కాకరపోతులు ఫ్రెండ్స్. ఫ్రెండ్సా? సూపర్. అయితే ఇంకా లక్ష్మీ టపాసులు అంటే వాళ్ళ లక్ష్మి సంబంధమైంది కదా. భార్య ఉద్యోగం చేసో ఏదన్నా మంచి వృత్తి ఉన్న అమ్మాయి భార్య అయితే, లేకపోతే వ్యాపారంలో భాగస్వామి అయితే ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి. మరి భూచక్రం అనుకుంటే అది గిర్రులో తిరుగుతూ ఉంటుంది కాబట్టి మనం కొలే భూచక్రం లాంటిది. అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ఆగుతుందో తెలియదు. పాము టపాకాసులు ఉన్నాయి, అది రిస్క్ లెస్. పేరులో పాము ఉంది కానీ దానికి రిస్క్ ఏమీ లేదు. మతాబులు కూడా మన కితాబులు ఇచ్చేవి లేవు అందులో. తాళ్లలో మనం మంగళసూత్రంగా వేసే 3 ముళ్ళు మంగళసూత్రం తప్ప తాళ్ళు అది తప్ప వేరే వాల్యూ లేదు. వాణిశ్రీ తెలుసు కదా సినిమా యాక్ట్రెస్, ఆమె అడిగింది 12 కాపురానికి 10 సూత్రాలు అంటారు కదండి, 10 సూత్రాలు అవసరమా అని అడిగింది. అంటే నేనున్నాను 10 సూత్రాలు అవసరం లేదండి, ఒక మంగళసూత్రాన్ని కాపాడుకుంటే చాలు. నాకు ఇదే రోజు వచ్చింది, సూత్రం అంటే 10 సూత్రాలు ఇదే అని. సరే, అలాగే మీరు చాలా పుస్తకాలు రాశారు, చాలా ఇన్ని పుస్తకాలు 70కి పైగా పుస్తకాలు రాశారు. ఇన్ని పుస్తకాల్లో మీకు ఏ పుస్తకం బాగా ఇష్టమైంది? ఫన్ గన్. రాజకీయ నాయకుల మీద రాసేవాడినండి. వారానికి 2 ఇద్దరి మీద రాసేవాడిని, ముగ్గురి మీద రాసేవాడిని. అప్పటి రాజకీయ నాయకులు అందరి మీద. ఈ మధ్య రేవంత్ రెడ్డి గారి మీద కూడా రాశాను. రే వింతరెడ్డి అని రాశా. అంటే ప్రపంచంలో 7 వింతలు ఉంటాయి, అవి చూడాలని మనం తాతాలాడుతుంటాము. రాజకీయ ప్రపంచంలో ఈయన సజీవమైన వింత. ఎందుకంటే భావి తరాలు బాగుండాలని ఆలోచిస్తున్న మనిషి ఈయన ఒక్కడే. రాజకీయ నాయకుడు 2 రకాలు. రాజకీయ నాయకుడు ఏం ఆలోచిస్తాడంటే వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తాడు. రాజనీతిజ్ఞుడు వచ్చే తరం గురించి ఆలోచిస్తాడు. మనకన్నా తర్వాత పిల్లలు బాగుండాలి, వాడు బాగుండాలంటే వాతావరణం బాగుండాలి, వాళ్ళకు ఉపద్రవాలు ఏమి రాకూడదు అని ఆలోచిస్తూ ముందు జాగ్రత్తలు రిస్క్ అయినా సరే తీసుకుంటున్న వ్యక్తి. కాబట్టి ఈయన కూడా మనకు రాజకీయ ప్రపంచంలో వింత అని రాశాను. రే వింతరెడ్డి అని రాశాను. సార్, అసలు మీకు ఈ సాహిత్యంలో పట్టు కానీ లేకపోతే మీరు ఇలా నవ్వులు పూయించడం కానీ ఎలా సార్ సాధ్యమైంది? అంటే చాలా మంది సాహిత్యం చెప్పే వ్యక్తులు, సాహిత్యవేత్తలు నవ్విస్తారు అనేది నాకు చాలా తక్కువ తెలుసు. మీరు నవ్విస్తున్నారు, సాహిత్యం చెప్తున్నారు. అసలుకి మీలాంటి సాహిత్యవేత్తలు ఎలా సాధ్యం అవుతుంది మీకు ఇది? ఎలా మనకు అభిరుచిని బట్టండి. మనకు ఏది ఇష్టమో దాని మీద పాకులాడతాం. అది చిన్న పిల్లాడు మొదలు పెట్టుకొని ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. మనకు కొన్ని లైక్స్ అండ్ డిస్లైక్స్ ఉంటాయి, ఇష్టాలు అయిష్టాలు ఉంటాయి కదా. వాటి ప్రకారమే మనం సమాజాన్ని గమనిస్తూ ఉంటే మనకు కొన్ని విచిత్రం కనపడతాయి. ఆ విచిత్రమైన వాటిని చూసి మనం ఎలా నవ్వచ్చు. అందుకని నవ్వేడేస్ అన్ని కూడా నవ్వేడేస్ కావాలని నేను కోరుకుంటున్నాను. నవ్వుకుంటే మనకు కొద్దిగా భారం తగ్గుతుంది. ఆ భారం తగ్గితే మనకు ఆరోగ్యం బాగుంటుంది. అది నా ఉద్దేశం. నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం అంటారు. అట్లాంటి దాన్ని మీరు చూపిస్తారు లైవ్ లో. ఇప్పుడు నేను కూర్చొని ఉన్నాను, మీతో మాట్లాడుతున్నాను, కంటిన్యూస్ గా నవ్వుతూనే ఉన్నాను. మీరు ఇలాగే చాలా ప్రోగ్రాంలు చేస్తూ ఉన్నారు.
అసలుకి దీనికి ఇన్స్పిరేషన్ గానీ అంటే ఫస్ట్ నుంచి మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? అంటే 6వ తరగతి చదివేటప్పుడు రంగయ్య సార్ అని ఉండేవారు, ఆయన తెలుగు చెప్పేవారు. ప్రతి క్షణం కూడా ఆయన నవ్వించేవాడు. ఓకే. రంగయ్య అని కదా పేరు, ఆయన పేరును కూడా ఆయన కలర్ ఫాదర్ అని పెట్టుకున్నాడు. కలర్ అంటే రంగు, రంగు, అయ్య అంటే ఫాదరు. ఆ తర్వాత పటాభి అనే ఒక కవి ఉన్నాడు. బెజవాడ గోపాలరెడ్డి గారిని మన ముఖ్యమంత్రిగా చేశారు, ఆయన గవర్నర్ చేశాడు. ఆ మహానుభావుడు ఆయన బావమరిది పటాభి అని ఉన్నాడు. మీరు సినిమాలు చూస్తారా? అప్పుడు కన్నడ సినిమా సంస్కార అని వచ్చింది. ఆయన పటాభి రామిరెడ్డి పేరు పటాభి అని పెట్టుకున్నాడు. ఆయన ఈ డబుల్ మీనింగ్ అన్ని పెట్టుకునేవాడు. అవి నన్ను బాగా ఆకర్షించాయి. ఇక డబుల్ మీనింగ్ అంటే చాలా మంది ఏమనుకుంటుంటే తప్పుడు అర్థం అనుకుంటారు. అలా అనుకోవడానికి వీలు లేదు, అవసరం లేదు. ఒకసారి విశ్వనాథ్ గారు ఉన్నాడు కదా, కె విశ్వనాథ్ గారు, శంకరాభరణం సినిమా, ఆయన ఒకసారి సగర్వంగా చెప్పాడు, మా సినిమాల్లో ద్వంద్వార్థాలు ఉండవు, డబుల్ మీనింగ్స్ ఉండవు అని చెప్పాడు. నేను ఆ ప్రోగ్రామ్ లో అప్రస్తుత ప్రసంగం మాడుగుల నాగపండి శర్మ గారి అవధానంలో నేను 2 అర్థాలు ఉంటే తప్పు కాదండి, 2 మంచి అర్థాలు ఉండొచ్చుగా అన్నాను. ఆ 2 మంచి అర్థాలు ఉండొచ్చు కదండి, తప్పుడు అర్థాలు ఉండాల్సిన పని లేదు కదా. ఇంకో జోక్ కూడా చెప్తాను మీకు, అన్నమాట. ఆయన వేటూరు సుందరరామూర్తి గారి పేరు ఉన్నారు కదా, ఆయన గొప్ప పాటలు రాశారు కదా. ఆయన అడిగారు ఒక విలేకరి, ఏమండి మీ పాటల్లో డబుల్ మీనింగ్ పాటలు ఉంటాయి కదా, అన్ని పాటలు డబుల్ మీనింగ్ పాటలు కదా అని అడిగారు. ఆయన అమాయకంగా డబుల్ మీనింగ్ అంటే ఏంటి అని అడిగాడు. అంటే 2 మీనింగ్లు అండి, ఒకటి భూతార్థము, రెండోది మంచి అర్థము అన్నాడు. అంటే లేదు, మీరు అపార్థం చేసుకుంటున్నారు, నేను రాసేది భూతార్థంలోనే రాస్తున్నాను, మంచి అర్థం మీరు తీసుకుంటే నేనా బాధ్యుడిని అన్నాడు. అది సరదాగా అన్నా అనుకోండి, గొప్ప గొప్ప పాటలు రాశారు కదా. నేను డబుల్ మీనింగ్ పన్ పరాగ్, పన్ అంటే మనకు శ్లేష అంటారు, ఆ డబుల్ మీనింగ్ వాటిని ఇంగ్లీష్ లో పన్ అంటారు. ఫన్ అంటే హాస్యం. ఈ దాదాపు ఈ పన్ను ఫన్ను అని పత్రికల్లో వచ్చే కాలమ్స్ 95% నావే. సూపర్ సార్. సార్ ఇప్పటిదాకా మీకు ఏమైనా అవార్డులు వచ్చినాయా? నాకు 114 అవార్డులు వచ్చాయి మేడం, దేశ విదేశాల్లో. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చింది, సంస్కృతం తెలుగు అకాడమీ ఇచ్చింది, తెలుగు యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు. తెలుగులో మీరు ఇంత పద ఉచ్చారణే కానీ, మీరు చెప్పే విధానమే కానీ చాలా మందికి ఇప్పుడు కొత్త తరం వచ్చే వాళ్ళకి కానీ ఈ తెలుగు పదాల విషయంలో చాలా సందిగ్ధం ఉంది. ఆ ఉచ్చారణలో కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ మీలాంటి వ్యక్తులు చాలా మందికి ఆదర్శవంతులు. మాలాంటి చాలా ఫస్ట్ నేనుంటా, ఎందుకంటే మీరు మాట్లాడేటప్పుడు మీ మాటల్ని నేను చాలా గమనిస్తున్నా. మీరు ఉచ్చరించడం కానీ, మీరు చెప్పే నవ్వుతూ చెప్పే విధానం కానీ సో ఇన్స్పిరేషన్ సార్. ధన్యవాదాలు గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా మీరు నిజంగా ఈ తరం అందరికి చాలా అంటే చాలా ఇన్స్పిరేషన్. నేను కూడా, నాకు కూడా మీరు చాలా ఇన్స్పిరేషన్ నిజంగా. ఇక మీదట ఇప్పటిదాకా నేను చాలా మందిని కలిశాను, కానీ తెలుగు మీద మక్కువతో, తెలుగు మాట్లాడే విధానం, తెలుగు వ్యాఖ్యలు, అలాగే తెలుగు సంస్కృతి, ముఖ్యంగా మీరు సాహిత్యం, ఇవన్నీ మీ నోటి నుంచి వింటున్నప్పుడు నాకు చాలా ఇన్స్పిరేషన్ గా అనిపించింది. చాలా చాలా థ్యాంక్స్ సార్, చాలా బాగుంది. ఇది అమ్మా న్యూస్ ఛానల్, అమ్మా న్యూస్ నెట్వర్క్. అమ్మా న్యూస్ నెట్వర్క్. అమ్మ ఉంది కదా, అమ్మ ఉంది కదా, అంటే దీపావళికి అమ్మకు సంబంధం ఉంది కదా. కొడుకు దుర్మార్గుడైనప్పుడు అమ్మ కూడా వాడిని వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది తెలియకుండానే. అలా అమ్మ సంబంధమైంది. నేను అమ్మ శతకం రాశానని చెప్పాను. అమ్మలగన్న అమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ. ఆ అమ్మలందరూ కూడా అమ్మ న్యూస్ నెట్వర్క్ ను ఆశీర్వదించాలని నేను పరమాత్ముడిని ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. చూసారు కదా, ఈరోజు మన డాక్టర్ శంకర్ నారాయణ గారి చేరోక్తులు, ఆయన నవ్వించే విధానం, ఆయన సాహిత్యం, అలాగే ప్రేక్షకులందరికీ చాలా ఎంజాయ్ చేస్తుంటారు ఈ ప్రోగ్రామ్ ని అనుకుంటున్నాను. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ ANN.